వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. చికెన్, బీన్స్ కాయలు, క్యారెట్, బీట్రూట్ ముక్కలు వేసి మసాలా కూర చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సింపుల్గా తయారైపోతుంది. ఈ మసాలా కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూర తయారీ విధానం చూద్దాం. బీన్స్, క్యారెట్ ముక్కలు శుభ్రంగా కడిగి తరుక్కోవాలి. పెనం పెట్టి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. బీన్స్కాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా వేయించుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి ఇలానే కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. చూడండి, బాగా వేగాలి. పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. చూడండి, ఇలా కలిదిప్పుకోవాలి. చికెన్లో నీళ్ళు వచ్చాయి కదా, చెక్క లవంగ పొడి వేసుకోవాలి. చికెన్లో నీళ్ళు ఇమిడిపోయేట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. చెక్క లవంగ పొడి వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలిపుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా కలిపుకోవాలి. చూడండి, ఇలా కలిపుకోవాలి. బాగా ఫ్రై కావాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ తగినంత వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇలా వేగనివ్వాలి. నీళ్ళన్నీ ఇమిడిపోయేట్టుగా ఇలా బాగా వేగాలి. చికెన్లో వచ్చిన నీళ్ళు ఇమిడిపోయాయి. కొబ్బరి, హోల్ గరం మసాలా పేస్ట్ చేసుకోవాలి. టమోటా కాయలు కూడా వేసి పేస్ట్ చేసేసి ఇలా కూరలో వేసుకోవాలి. కారపొడి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా వేగాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. చూడండి, మంట హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు కూరకు సరిపడా ఎసురు వేసుకోవాలి. ఇలా కలిదిప్పుకోవాలి. ఉడకాలి. చక్కగా ఉడికిపోయింది. కూర తయారైంది. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. మీరు కూడా ఇలా ఒకసారి చికెను, బీన్స్, క్యారెట్, బీట్రూట్ వేసి ఇలా కూర తయారు చేయండి.
కలర్ రైస్ అయినా వైట్ రైస్ అయినా బిర్యానీ రోటీలోకి సంగట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది, దోశలోకైనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.